పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలో 249, 250 పోలింగ్ బూతుల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరిగి ఎమ్మెల్యే కేపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది వంటిదన్నారు. ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని ఆ ఓటు హక్కును పరిరక్షించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడంతో పాటు వాటిని సక్రమంగా నింపడంలో సహకరించాలని, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చిరునామా మార్పులు, ఇతర వివరాల నవీకరణకు అవసరమైన సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు మరియు స్వయంగా ఫారాలు నింపలేని వారికి ప్రత్యేక సహకారం అందించి ఎవరు ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలన్నారు. నేను మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణ కమిటీ చైర్మన్ని. ఈరోజు నేను పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఇద్దరు బిఎల్ఓలు ఉన్నారు, అదేవిధంగా బిఎల్ఏలు కూడా ఇద్దరు ఉన్నారు. అయితే ఈరోజు మేము ఇంటికి వచ్చి ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ మా బిఎల్ఓలు, బిఎల్ఏలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్ లోపల ఈ విధంగా ఉంటుంది. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, పక్కన ఆ ఇంటికి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోటో కూడా ఉంటుంది. ఇక్కడ పక్కన ఒక కలర్ ఫోటో కూడా అతికేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు ఈ ఫామ్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఈ క్యూఆర్ కోడ్ పైన ఎవరింటికి వాళ్ళకి ఇవ్వడానికే అది కరెక్ట్గా పిక్చర్ వస్తుంది వాళ్ళ ఫోన్ లోపల, కాబట్టి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు సంతకం చేసి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు, ఒకవేళ 6 కుటుంబ సభ్యులు ఉంటే 12 ఫామ్స్ ఇస్తారు. ఎందుకంటే ఒకటి ఎక్నాలజ్మెంట్ తీసుకొని వాళ్ళకి రిసీవ్ అయినట్టుగా తీసుకొని వాళ్ళు సంతకం చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చైర్మన్గా ఒక లింక్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు పంపించిన. ఆ లింక్ ఓపెన్ చేస్తే 2002కు సంబంధించిన పార్టీ నాయకుల కార్యకర్తలకు పంపించిన. ఆ లింక్ ఓపెన్ చేస్తే 2002కు సంబంధించినటువంటి ఎస్ఐఆర్ చేసినటువంటి ఓటర్ లిస్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా ఓపెన్, ఎక్కడ కావాలంటే ఏ ఊరంటే ఆ ఊరు ఓపెన్ చేసుకోవచ్చు మనము. ఆ తర్వాత 2025కు సంబంధించింది ఓటర్ లిస్ట్ ఇప్పుడు పరిగణలో ఉంది. దానికి సంబంధించి కూడా కలెక్టర్కి అప్లై చేసినాం. సీఓ అనుమతి తీసుకొని ఈరోజు ఇస్తున్నారు మాకు కలర్ ఫొటోస్తో సహా. అది కూడా గ్రామానికి మేము బూత్ల వారీగా పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నమోదు కార్యక్రమం లోపల ఎవరైతే మన దగ్గర నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న కోడళ్ళు కానీ, వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు మీద గతంలో ఉన్న డాటా ఉంటుంది. ఆ ఇంటి పేరు కాకుండా భర్త ఇంటి పేరు మీద, ఆ డోర్ నెంబర్ మీద ఇది ఓటాకు వచ్చేటట్టుగా మనం చేయాలి. అదేవిధంగా ఎవరైనా 18 ఏళ్ళ వయసు వచ్చినటువంటి యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా మనం యాడ్ చేయాలి, ఓటర్ లిస్ట్ లోపల యాడ్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు 16 సంవత్సరాలు